హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అండి. అదే ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలా, ఏమేమి వేయాలా దీంట్లోకి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీంట్లోకి ఒక 6 ఆనియన్స్, ఒక 15 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 15 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను. అలాగే ఒక 7 కోడిగుడ్లు కూడా తీసుకున్నాను. ఒక ½ టేబుల్ స్పూన్ మిరియాలు వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి దీన్ని. అలాగే పచ్చిమిర్చి, తెల్లగడ్డలు ఈ రకంగా పరకగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు పెనంలో ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఒక ½ టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక చూసారు కదా, ఈ రకంగా బరకగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకొనేసి ఒకసారి బాగా కలుపుకొని వీటందరిని పచ్చిమిర్చిని ఈ ఆనియన్స్ బాగా కలిసే విధంగా కలుపుకొనేసి ఒక 1 మినిట్ పాటు వదిలేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకునేసి ఒక్క 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది కూడా తొందరగా మగ్గిపోతాయి. ఈ ఆనియన్స్ అనేది దాదాపుగా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకునేసి బాగా కలుపుకొనేసి ఒక 30 సెకండ్స్ వదిలేసిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకునేసి అలాగే మన ఎగ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఇందులోకి వేసుకోవాలండి. నేను 6 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి 7 ఎగ్స్ అనేది వేసుకుంటా ఉన్నాను. ఇది ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఈ ఫ్రై అనేది ఎగ్స్ అనేది ప్యాన్కు పట్టుకోకుండా అంటే అడుగు అంటుకోకుండా ఉండేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అనేది చేసుకోవాలండి. చూసారు కదా, ఈ రకంగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని అనేది ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఈ నీచు స్మెల్ అనేది కూడా ఏం ఉండకుండా చాలా బాగా టేస్టీగా అనేది ఉంటుంది. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి పక్కన పెట్టుకునేస్తే మన ఎగ్ ఫ్రై అనేది, ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ అనేది చేసి ట్రై చేసి ఎలా ఉందనేది ఒకసారి కమెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన వీడియోస్ అనేది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారండి. ఆల్మోస్ట్ 98% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తూ ఉన్నారు. దయచేసి